హాయ్ ఫ్రెండ్స్, మనం ఫేస్బుక్లో డ్వెల్ అకౌంట్ వాడుకోవాలనుకుంటే లాగౌట్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్లో కూడా లాగౌట్ అంతే చేస్తాం. కాకపోతే మనకు వాట్సాప్లో వచ్చేసి ఆప్షన్ ఉండదు. అలాంటప్పుడు మనం డ్వెల్ వాట్సాప్ ఎలాగ వాడాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మీరు ఏ శాంసంగ్ మొబైల్లో తీసుకున్నా ఈ ఆప్షన్ అనేది తప్పకుండా ఉంటుంది. మరియు శాంసంగ్ మొబైల్లో ఎవరికి తెలియని ఒక సీక్రెట్ ట్రిక్ నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ తరుణ్. మీరు చూస్తున్నారు తరుణ్ బానాల యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను నా శాంసంగ్ J7 మ్యాక్స్ తీసుకున్నాను. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ శాంసంగ్ ఫోన్లోనైనా మనకు డ్యువెల్ సిమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనకు డ్యువెల్ సిమ్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అయితే మొదటగా మీరు మీ శాంసంగ్ ఫోన్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అవపడుతున్నాయి కదా, దాన్ని నెమ్మదిగా స్క్రోల్ చేయండి. మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటిదంటే దీంట్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. లేకపోతే డైరెక్ట్గా సెర్చ్ బాక్స్లో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అడ్వాన్స్ ఫీచర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా పైకి స్క్రోల్ చేసేయండి. ఇక్కడ మీకు కింద డ్వెల్ మెసెంజర్ అని అవపడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసేయండి. దాని మీద ట్యాప్ చేసేస్తే ఇక్కడ మీకు వాట్సాప్ అవపడుతుంది కదా, దాన్ని టర్న్ ఆన్ చేయండి. లేకపోతే మీరు ఇదంతా లాంగ్ ప్రాసెస్ అనిపిస్తే మీరు డైరెక్ట్గా సెట్టింగ్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో కొట్టండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్స్టాల్ అని అడుగుతుంది, డ్వెల్ వాట్సాప్ మరో వాట్సాప్, దీనికి అందుకే నేను పర్మిషన్ ఇచ్చేస్తున్నాను. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన వెంటనే అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఇన్స్టాల్ కావడానికి. ఇక్కడ మీకు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కింద పడుతుంది వెంటనే అగో సెకండ్ వాట్సాప్ ఇన్స్టాల్ అయ్యడం పడింది. నెక్స్ట్ మనం బ్యాక్ హోమ్ స్క్రీన్కి వెళ్దాం. ఇక్కడ మనకి హోమ్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత పైకంటే ఫస్ట్ మీకు ఇక్కడ ఒక వాట్సాప్ అవపడుతుంది, అది ఫస్ట్ వాట్సాప్ పక్కకన్నాను. ఇది ఇప్పుడు మనం ఫ్రెష్గా ఇన్స్టాల్ చేసిన వాట్సాప్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన వాట్సాప్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత అది ఓపెన్ అవుతుంది, ఫ్రెష్గా ఫస్ట్ నుంచి ఓపెన్ అవుతుంది. దానికి మీరు అగ్రీ అండ్ కండిషన్స్ కొట్టేసి ఫోన్ నెంబర్ మరియు వెరిఫికేషన్ కోడ్ వచ్చాక మీ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే అది డైరెక్ట్గా మీకు ఇన్స్టాల్ అనేది అయిపోతుంది. ఇంకా అయిపోతుంటే ఇక్కడ మీ సిమ్లో ఏ కాంటాక్ట్స్ అయితే ఉన్నారో ఆ కాంటాక్ట్స్ ఇక్కడ మీకు చూపెడుతుంది ఫ్రెండ్స్. కాకపోతే మనం ఏం చేయాలంటే మీకు డ్యువెల్ సిమ్ వేసుకున్నారు కాబట్టి సెకండ్ సిమ్ నెంబర్ అని ఇవ్వాలి. ఏ సిమ్కి అయితే వాట్సాప్ ఉండదో ఆ సిమ్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు 2 వాట్సాప్లు ఉంటాయి ఫ్రెండ్స్, మీరు 2 వాట్సాప్లు హ్యాపీగా వాడుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఒక అడ్వాన్స్ ట్రిక్ చెప్తాను కదా, అది కూడా మర్చిపోలేదు, అది కూడా చెప్తాను. మీరు నార్మల్గా ఎప్పుడైనా ఛార్జ్ వేసుకుంటే ఛార్జింగ్ అయిపోతుంది అనుకుంటున్నారు కదా, ఆ విధంగా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు టార్చ్ అనేవి ఉన్నది కదా, ఆ టార్చ్ సింబల్ మీద కాకుండా కింద నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ మీద క్లిక్ చేసేయండి. ఆ నేమ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా లెవెల్స్ అని ఓపెన్ అవుతుంది. ఈ లెవెల్స్ ఏంటంటే బ్రైట్నెస్ అని ఉంది కదా, దేని బ్రైట్నెస్ అని టార్చ్ బ్రైట్నెస్ అంటే టార్చ్ మనకు ఎంత వెలుతురు కావాలా అని మనం ఒక లెవెల్స్ అని సెట్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల బ్యాటరీ కూడా డ్రైన్ కాకుండా సేవ్ అవుతుంది. ఫోన్లో ఈ ఆప్షన్ ఉందని కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు, అందుకనే మీకు ఈ ఆప్షన్ న్యూ ట్రిక్గా చెప్పాను నేను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కేయండి. పైన ఆల్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. మరియు ఈ వీడియోని లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.